అందరికీ నమస్కారం. మన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆవు ఈనింది అనగానే దూడ పుట్టింది అని ప్రచారం చేస్తారు. ఇంకొంతమందైతే పేదూడ అని ప్రచారం చేస్తారు. ఇంకొంతమంది పుట్టింది దున్నపోతు అని ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఎవరు రేటింగుల గోల వాళ్ళది. అందుకోసం అని చెప్పేసి వ్యూవర్‌షిప్ గోల కోసం ఉన్నది లేనిది కల్పించి వార్తలు రాయటం మనోళ్ళకి అలవాటు. వాస్తవాల కంటే కల్పనలెక్కువ. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకే కలిసిపోతున్నాయని, ద్రవిడ పార్టీలన్నీ కలిసి విజయ్‌ని, కాంగ్రెస్‌ని, బీజేపీని పక్కన పెట్టి మిగతా పార్టీలన్నీ కలిసి గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయబోతున్నారని ఒక వార్తని వడ్డి వారిస్తున్నారు నిన్న నుంచి. ఇయాల పేపర్‌లో కూడా అదే ప్రధానమైన వార్త. ఈ వార్తలో నిజం ఉందా అంటే ఈ వార్తకి కారణం ఉంది. నిజం లేదు. ఈ వార్తకి కారణం ఉంది. కారణం మాత్రమే ఉంది. నిన్న అన్నాడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యేలు విడిగా సమావేశమయ్యారు. వాళ్ళు అన్నాడీఎంకే పార్టీ ఆఫీస్‌కి వెళ్లకుండా పళనిస్వామితో కాకుండా విడిగా సమావేశమయ్యారు. వాళ్ళని బుజ్జగించే క్రమంలో కొన్ని ప్రపోజల్స్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ ఏంది అంటే, మేమంతా టీవీకేలోకి వెళ్ళిపోతాం, విజయ్ పార్టీలో కలిసిపోతాం, అన్నాడీఎంకే ఎల్పీని మేము విలీనం చేస్తాం. అది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, అసలు మేము విడిగా పోవటం కాదు, అన్నాడీఎంకే పార్టీగానే మనమంతా కలిసి టీవీకేకి మద్దతు ఇద్దాం. ఇది ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 3, మనతో ఉన్న బీజేపీని వదిలిపెట్టి, ఎట్టగు డిఎంకే కాంగ్రెస్ మీద చాలా కోపంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ని కూడా వదిలిపెట్టి, ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ టీవీకేకి మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ కాంగ్రెస్ని బీజేపీని వదిలిపెట్టి మిగతా అందరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. అంటే డిఎంకే, అన్నాడీఎంకే, డిఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు, అన్నాడీఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు, ఇవన్నీ కలిసి టీవీకేని, కాంగ్రెస్ని, బీజేపీని వదిలేసి మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. ఇలా రకరకాల ప్రపోజల్స్ చర్చగా పెట్టారు. కేవలం ప్రపోజల్స్ చర్చగా పెట్టారు అంతే, కొన్ని ఆప్షన్స్ కింద. ఏంది మీరు అసంతృప్తిగా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మాకు అధికారం కావాలి. అధికారానికి ఉన్న ఆప్షన్స్ ఒకటి టీవీకేలో కలిసిపోవటం, టీవీకేకి మద్దతు ఇవ్వటం, లేదు డిఎంకే కూటమితో కలిసి అధికారాన్ని పంచుకోవటం. ఇవన్నీ రకరకాల ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ని పట్టుకొని డిఎంకే, అన్నాడీఎంకే కలిసిపోయాయి అని ఇంకా కలవలే. అక్కడి వరకు చర్చలు పోలే. డిఎంకే అసలు దీనికి అంగీకారం తెలుపుతుందని కూడా అనుకోలేము. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే కూటమి ముక్కలు చెక్కలైంది. అప్పుడు పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళ, ఇలా రకరకాల వర్గాలు, మధ్యలో మళ్ళీ దినకరను, ఈ వర్గాల సమయంలో కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మేము డిఎంకేతో కలుస్తాం, మీరు సీఎం గాండి అని స్టాలిన్కి ప్రపోజల్ పెడితే, నేను అలా కాను, అన్నాడీఎంకేని పార్టీని చీల్చి నేను సీఎంని కావాలనుకోవటం లేదు, నేను ఎన్నికలకు వెళ్ళే సీఎం అవుతాను. నిజానికి స్టాలిన్ సీఎం కావాలనుకుంటే 2018లోనే కావచ్చు. కానీ 2.5 years పైన వెయిట్ చేసి 2021 ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే స్టాలిన్ సీఎం అయ్యాడు. కానీ అన్నాడీఎంకే చీలికను అడ్డు పెట్టుకుని సీఎం కాలే. స్టాలిన్ ఏ మాట కామాట కొన్ని జెంటిల్మెన్ పాలిటిక్స్ చేస్తుంటాడు. కాబట్టి ఈ అన్నాడీఎంకే ప్రపోజల్ని డిఎంకే ఓకే చెప్పిద్ది అనుకోవటానికి లేదు. ఎప్పుడు ఓకే చెప్పిద్ది? ఇక అసలు విజయ్ మద్దతు కూడగట్టుకునే దాంట్లో విఫలమయ్యాడు, ఇక సాధ్యంగా అవట్లేదు, ఏదో రూపాన గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు డిఎంకే ఆ ప్రపోజల్ ఒప్పుకుంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఒప్పుకునే పరిస్థితులు లేడు. నాకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ స్టాలిన్ చెప్పాడట, చూద్దాం విజయ్ ఒక 1.5 year పరిపాలన చూద్దాం, విజయ్ని పరిపాలన చేయనిద్దాం అనేది. ఇక విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేని పరిస్థితుల్లో, మద్దతు కూడగట్టుకోలేని పరిస్థితుల్లో అప్పుడేమన్నా ఈ అన్నాడీఎంకే ప్రపోజల్స్, అన్నాడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యే ప్రపోజల్స్ ఏమన్నా స్టాలిన్ అంగీకరిస్తాడేమో. కానీ ఈ రోజు ఏదో అన్నాడీఎంకే, డిఎంకే కలిసి మద్దతు లేఖలు గవర్నర్కి ఇచ్చి విజయ్ కంటే ముందుగానే ఇక మా దగ్గర బలం ఉంది, మాకు 120 ఎమ్మెల్యేల మంది మద్దతు ఉంది, ఎందుకంటే విజయ్కున్న 107, కాంగ్రెస్కున్న 5 అంటే 112, బీజేపీకున్న 1 113. ఈ 113 ఎమ్మెల్యేలని పక్కన పెడితే మిగతా ఎమ్మెల్యేలందరినీ చూపించి మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అని అనొచ్చు. కానీ అనరు. అంటారని నేనైతే అనుకోను. అది జరగదు. ఇదంతా మీడియా వార్తలుగా బాగుంటుంది, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడానికి బాగుంటుంది, కానీ నిజం కాదు. నిజం కావటానికి ఒక నిజమే అయినా నిజం కావటానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇంకా విజయ్ మద్దతు కూడగట్టుకున్న పనిలో ఉన్నాడు.
మద్దతు కూడగట్టుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి విజయ్కి. అవకాశాలని విజయ్ ఉపయోగించుకోనప్పుడు అప్పుడు డిఎంకే ఇలాంటి ఆప్షన్స్కి ఓకే చెప్పిద్దని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.